మహిమ కలుగునుగాక. ఈ ఆదివారపు ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా త్వరగా బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో చూద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను? ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాక్యం ద్వారా కూడి వచ్చిన బిడలతో మైక్ సిందర వింటున్న ప్రతి ఒక్కరు, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమని కోర్చు. యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి చదువుకుందామండి. నా ప్రాణము 2వ వచనం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను? అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. అక్కడ ఏమనుంది? ఆ యొక్క కీర్తన ఎవరు రాశారు? కోరాహు కుమారులు ఆ కీర్తన రచించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది. దేవుని కొరకు నా ప్రాణం కృష్ణ కొనుచున్నది. ఏ విధముగా? మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆ విధముగా ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడింది? ఆ విధముగా నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతుంది. ఎందుకు ఆశపడుతుంది? అసలు ఎలా ఆశపడుతుంది? 2వ వచనం చూడండి ఒకసారి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు ఏంటంట? అందరు చెప్పాలి. నేను దేవుడి సన్నిధికి ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడతానని నా ప్రాణము కృష్ణ కొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతున్నట్లు నా ప్రాణం అలా ఆశపడుతుంది. ఎందుకు? నేను దేవుడి సన్నిధికి ఎప్పుడు వస్తాం, ఆయనకి నా మొహం ఎప్పుడు చూపించుకుంటా అని ఆశపడుతుందని కోరాహు కుమారులు ఎంతగానో గొప్ప రచన అండి వాళ్ళది. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఎంత గొప్ప మాట అండి. నా ప్రాణము ఆశపడుతుందయ్యా, నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, నీ సన్నిధి నేను ఎప్పుడు నిలవాలి, నా ముఖం నీ సన్నిధిలో ఎప్పుడు నీకు చూపించుకోవాలి అని ఆశపడుతుందంట. ఈ రోజున మన ప్రియ బిడ్డలు ఆశపడుతున్నారు, మన యవనస్తులు. ఏమని? కొత్త సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ షోకి నేను వెళ్ళాలి, ఫస్ట్ సీన్ కూడా మిస్ అవ్వకుండా చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది అంటున్నారు. ప్రతి సీరియల్ మిస్ అవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది. ఫోన్ మాట్లాడాలని నాకు ప్రాణం ఆశపడుతుంది. ఆ విధంగా మనకు లోకాశలు అన్నీ ఉన్నాయి. కానీ కోరాహు కుమారులు అంటున్నారు, నా ప్రాణము నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని ఆశపడుతుంది. నా యొక్క ముఖము నీ సన్నిధిలో ఎప్పుడు కనపడిద్దయా అని ఆశపడుతుంది. మరి ఈ రోజున నువ్వు ఎలా ఆశపడుతున్నావు? ఏ విధముగా ఆశపడుతున్నావు? దేవుడు కొరకు వాళ్ళు ఆశపడుతున్నారు. నేను నీ సన్నిధికి ఎప్పుడు వస్తానయ్యా,
నా ముఖము నీ సన్నిధిలో ఎప్పుడు కనపరుచుకుంటానని ఆశపడుతున్నారు కోరహు కుమారులు. మరి దావీదు ఎలా ఆశపడుతున్నాడు? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. దావీదు ఆశపడుతున్నారంట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకొద్దయ్యా, నన్ను త్రోసివేయొద్దు. అక్కడ కోరావు కుమారులు, నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటానయ్యా అంటున్నారు. మరి దావీదేమో నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. ఎందుకు ఆ కీర్తన పర్టికులర్గా పాయింట్ ఉందంటే, దావీదు ఆ కీర్తన ఎందుకు రాశాడంటే, బత్షెబతో పాపము చేసినప్పుడు, తనలో పశ్చాత్తాపము కలిగినప్పుడు, ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు ఆ యొక్క కీర్తన రాశాడు. నన్ను క్షమించయ్యా, నేను చేసిన అతిక్రమము నాలో ఉంది, అది నీకు బహుగా కనపడుచున్నది. అందుకనే నేను చేసిన పాపానికి, నేను చేసిన తప్పులకి అవన్నీ జ్ఞాపకము చేసుకొని నన్ను నీ సన్నిధి నుంచి దూరం చేయొద్దయ్యా, త్రోసివేయొద్దయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి దావీదు చెప్తున్నాడు. మరి ఈ రోజున ఆయనేమో, కోరావు కుమారుడేమో, చెప్పాలందరూ, నేను నీ సన్నిధిలో ఎప్పుడు ఉండేదను, ఇక్కడ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. మరి ఈ రోజున దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనం, మరి వాళ్ళేమో నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు అంటున్నాడు దావీదు. కోరావు కుమారుడేమో నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటానయ్యా, ఎప్పుడు ఉండాలయ్యా అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? అందరు చూడాలిగా, చూడండి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. దేవుడు ఏమంటున్నాడు? నీ సన్నిధిని, ఆయన సన్నిధిని మనం వెతకాలంట, ఆయన సన్నిధిని మనం వెతకాలంట. మరి వాళ్ళేమో, కోరావు కుమారుడేమో నీ సన్నిధిలో నేను ఎప్పుడు వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటానయ్యా అన్నాడు. దావీదేమో నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? నేను నీ సన్నిధి వెతకాలి, మీరు నా సన్నిధి వెతకండి, మీరు నా సన్నిధి వెతకండి అంటున్నాడు. ఎందుకు అమ్మంటున్నాడు? ఎందుకు ఆయన సన్నిధి వెతకమంటున్నాడు? ఇంకొక చాటు కూడా ఉంది, ఆ మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలోనే 105వ అధ్యాయం 4వ వచనం. మరి దేవుడు అక్కడే మాట్లాడుతున్నాడు. 507వ పేజీ. యెహోవా వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని అప్పుడప్పుడు ఓన్లీ క్రిస్మస్కే. ఎప్పుడు? ఆయన ఏమంటున్నాడు? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. పాయింట్ జ్ఞాపకం చేసుకోండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఒక్కరోజా, 2 రోజుల, ఏదో శుక్రవారం ఆదివారమా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి అప్పుడప్పుడు వెతికే క్రైస్తవులాగా మనం ఉండకూడదు. ఒక మండే క్రైస్తవులాగా ఉండకూడదు, కానీ MONDAY మండేలాగా ఉండకూడదు. కానీ మనము ఏ విధముగా ఉండాలి? నిత్యము, ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, నిత్యము ఆయన సన్నిధికి వెతికే విధముగా ఉండాలి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కోరాకు కుమారుడు ఏమంటున్నాడు? నీ సన్నిధి నేను ఎప్పుడు వస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటానయ్యా, నమ్మకము నీ సన్నిధిని ఎప్పుడు కనపరుచుకుంటానయ్యా అంటున్నాడు. ఆశపడుతున్నాడు. ఏ విధంగా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా, నీ సన్నిధి నన్ను దూరం చేయొద్దయ్యా దావీదు అంటున్నాడు. మరి ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు ఆయన సన్నిధి వెతికే వారిలాగా ఉండకూడదు. మనం నిత్యము ఆయన సన్నిధి వెతికే వారిలాగా ఉండాలి. మరి ఆయన సన్నిధికి వెతికితే మనకేం ప్రయోజనం? ఆయన సన్నిధిలో ఏముందని వెతకమంటున్నాడు?
ఆయన సన్నిధిలో ఏముందని వెతకమంటున్నాడు. మరి వాళ్ళేమో కోరాహు కుమారుడేమో నీ సన్నిధి నిత్యమయ్యా, అప్పుడప్పుడు కాదు, నిత్యం నీ సన్నిధిలో నిలబడాలి, నీ సన్నిధికి రావాలి ఆశపడుతున్నాడు. దావీదేమో నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ యందు నా పరిశుద్ధాత్మను త్రోసివేయొద్దు నాయనా అంటున్నాడు. మరి యేసయ్యేమో వెతకండి, నిత్యము నా సన్నిధి వెతకండి అంటున్నాడు. అసలు ఆయన సన్నిధిలో ఏముందని వెతకమంటున్నాడు? పాయింట్ అందరికీ తెలియాలిగా. ఆయన సన్నిధిలో ఏముందని వెతకమంటున్నాడు? ఆశపడుతున్నారా మీరు కూడా? ఆయన సన్నిధికి వస్తే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, మన కుటుంబాలు దీవెన పొందుతాయి. ఆయన సన్నిధిలో ఏముందని వెతకమంటున్నాడు దేవుడు. చూద్దామా, అందరు తెరవండి. లేవీకాండము 16వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండము 16:30. ప్రతి ఒక్కరం పరిశుద్ధ గ్రంథం ఓపించేద్దాం. 16వ అధ్యాయం 30వ వచనం లేవీకాండం. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులవునట్లుగా ఆ దినమున మిమ్మను పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అక్కడ ఏమనుంది? మీ సమస్త పాపముల నుండి పవిత్రత. దేవుడి సన్నిధిలో ఏముంది? దేవుడి సన్నిధిలో ఏముంది? దేవుడి సన్నిధిలో ఏముంది? మన యొక్క ప్రతి పవిత్రత, పాపము నుండి వచ్చే పవిత్రత దేవుడి సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో ఉంది, పరిశుద్ధత ఉంది. ఆయన సన్నిధిలో మన యొక్క పాపము నుండి విడుదల ఉంది, విముక్తి ఉంది, ఆయన సన్నిధిలోనే ఉంది. అదే నీ పాపము పోవడానికి కృష్ణాని, గంగాని, గోదావరిని, ఆ ఊరని ఈ ఊరని మునిగితే నీ యొక్క పాపము పోదు. ఆసప్పని, లైఫ్ బాయ్ అని, సింతాలని, సంతూరాని, మైసూర్ శాండిల్ అని అనేక రకాలని ఒంటికి సప్పులు వాడినా నీ ఒంటి మీద ఉన్న మురికిపోయింది, కానీ నీలో ఉన్న పాపము పోదు. ఈ రోజున నీ యొక్క పాపము పోవాలంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో వెతుకు. ఆయన సన్నిధిలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? పవిత్రత ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. అందరూ పడదామండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, మన దుఃఖమును ఆడండి. సురక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన దగ్గర, ఆయన రక్తము చేత మనకేముంటది? పరిశుద్ధత కలిగిద్ది. ఆయన సన్నిధిలో పవిత్రత ఉంది, ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది. ఎందుకు పరిశుద్ధత ఉంది? కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆయన సన్నిధిలో ఏముందో అక్కడ? ఆయన సన్నిధిలో పరిశుద్ధత, పవిత్రత ఉంది. మరి అక్కడ ఏముంది? దావీదేమంటున్నాడు అక్కడ? నీ ఆవరణంలో ఎన్ని దినములు? ఒక్క దినము చాలంట. 1000 దినముల కంటే కోరాహు కుమారులు చెప్తున్నారు ఏమని? నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట ఏంటంట? నాకు ఇష్టము. ఎక్కడ? దేవుడి ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము. అదే భక్తిహీనుల గుడారములు అయితే, అదే లోకములైతే ఏం చేస్తాం? పడిపోతాం. ఆయన అంటున్నాడు, కోరాహు కుమారుడు అంటున్నాడు ఏమని? అవునయ్యా, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే
నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట నాకు ఇష్టమయ్యా, అది నాకు శ్రేష్టమయ్యా అంటున్నాడు. ఈ రోజున మరి నువ్వు ఎక్కడ నివసించాలనుకుంటున్నావు? మరి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఆయన సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నావా? ఆ రోజున ఆశపడ్డాడు కోరహు కుమారుడు, నీ సన్నిధి నేను ఉండాలయ్యా, నీ సన్నిధిలో నేను నడవాలయ్యా, నా మొక్క బిద్దము నువ్వు చూడాలయ్యా అని ఆశపడుతున్నాడు. మరి ఈ రోజున నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు? నువ్వు ఎవరి కోసం ఆశపడుతున్నావు? నీ యొక్క పాపము పోవాలంటే అక్కడికి ఇక్కడికి కాదు, దేవుడి సన్నిధిలో నీ పాపము విముక్తి ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, అక్కడ ఏమునుంది? ఆయన పరిశుద్ధుడు, నిష్కలంపుడు. చదవాలి. 7వ అధ్యాయము 26. పవిత్రుడను నిర్దోషియు నిష్కలంపడును, ఎవరిలో? పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అక్కడ ఏమనుంది? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎక్కడ చేరక? పాపములో ఉన్న వారిలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఎటువంటి వాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఆ పరిశుద్ధత రావాలంటే నువ్వు దేవుడి సన్నిధికి రా. నీలో ఉన్న పాపము పోవాలంటే నువ్వు దేవుడి సన్నిధికి రా. నీలో ఉన్న చెడు అనేది బీజం పోవాలంటే నువ్వు దేవుడి సన్నిధి రా. ఆయన సన్నిధిలో మాత్రమే ఉందండి పరిశుద్ధత. ఆయన సన్నిధిలోనే ఉంది పవిత్రత. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించగలగాలి. మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించగలగాలి. మనము దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధత కలిగి జీవిస్తాం, కానీ దేవుడి సన్నిధి విడిచిన తర్వాత ఏ విధంగా బ్రతుకుతున్నాం గ్రహించు. ఏ విధంగా మన బ్రతుకు కొనసాగుతుందో గ్రహించు. ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో గ్రహించు. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడే కనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండండి. ఆయన ఓన్లీ ఒక శుక్రవారం ఆదివారం మాత్రమే పరిశుద్ధత కలిగి ఉన్నాడా? ఎందుకు ఆ మాట చెప్పాడు? ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన ఎక్కడ బ్రతికాడండి? ఫస్ట్ చెప్పండి. ఆయన ఎక్కడ బ్రతికాడు? ఆయన ఎక్కడ బ్రతికాడు? లోకములో ఉన్నాడు, కానీ లోక పాపాన్ని మాత్రం అంటించుకోలే. ఈ రోజున మనం లోకంలో బ్రతుకుతున్నాం. అందరిలో ప్రత్యేకము కలిగి ఉండాలి. అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాడు. ఆ లోక పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతుకుతున్నావు దేవుడి సన్నిధిలో. మరలా అదే జీవితం, అదే పాడు బ్రతుకు. ఆయన అంటున్నాడు, ఎందాక యొక్క బ్రతుకు విడిచిపెట్టవా? యొక్క పాపము పోవడానికి ఇక్కడికి తిరుగుతున్నావే. ఆ హోమాలు చేస్తున్నావు, అన్యదానాలు చేస్తున్నావు, ఆ కృష్ణలో మునుగుతున్నావు, అక్కడికి మునుగుతున్నావు, కానీ నీ యొక్క పాపము నాకు ఒక మురికి వలె కనపడుతుంది. నీ యొక్క పాపము నాకు కనపడుతుంది. ఈ రోజున ఆ యొక్క పాపము పోవాలంటే యేసు రక్తములో కడగబడాలి. ఆయన యొక్క పాపము మనం ఎక్కడి నుంచి విడుదల వచ్చింది? దేవుడి సన్నిధిలోనే వచ్చింది. ఎందుకు వచ్చింది దేవుడి సన్నిధిలో? మనకి దేవుడి సన్నిధి నుంచి మనకు పరిశుద్ధత ఎందుకు వచ్చింది? దేవుడి సన్నిధిలో నుంచి పరిశుద్ధత మనకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ముందుగా ఆయన పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు సన్యాసి రాసుకుంటే ఏమైంది? అదే ఒక మంచి వ్యక్తి, ఒక పాపము చేసిన వ్యక్తి రాసుకుంటే ఏమొచ్చింది? ఏమొచ్చింది? పాపం వచ్చిద్దా? ఎలా వచ్చింది? ఈయనెవరు? పరిశుద్ధుడు. ఏ భేదము లేదు, అందరం పాపము చేస్తున్నాం. మనము దేవుడి సన్నిధికి వస్తున్నాం.
ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది, ఆయన సన్నిధిలో పవిత్రత ఉంది. ఆయన ఏమంటున్నాడు, నా రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నీకు పరిశుద్ధతని కలగ చేస్తా, నీ యొక్క పాపము నుండి నేను విడిపిస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ పాపం విడుదల పొందుకోవాలంటే నువ్వు ముందుగా దేవుడి సన్నిధికి రా. ఆయన సన్నిధిని ఎందుకు వెతకమన్నాడంటే, ముందుగా ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది, ఆయన సన్నిధిలో పవిత్రత ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కాబట్టి. రెండో మాట చూడండి, మరి ఆయన సన్నిధిలో ఎందుకు వెతకమన్నాడంటే, ఆదికాండము 28 అక్కడ ఏముంది, మరి ఆయన ఎందుకు వెతకమన్నాడు? ముందుగా ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. మరి 28:16 యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోవుననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకొనెను. ఎవరాయన? యాకోబు. ఏమంటున్నాడు? ఆయన ఒక దర్శనము చూశాడు, ఆయన ఒక కళ చూశాడు. కళ కన్నాడు. ఎక్కడా ఒక స్థలము దగ్గర, ఆయన లాబాను దగ్గరికి వెళ్ళే మార్గములో, వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెళ్ళే మార్గములో చీకటి పడిన టైంలో ఒక చోట ఆగిపోయాడు. ఒక రాయి తీసుకొని తల కింద చేసుకొని నిద్రపోతున్నాడు. మనలాగే నిద్రపోతున్న టైంలో ఒక దర్శనము చూశాడు. ఆయన ఒక దర్శనము చూశాడు. ఆ దర్శనములో దేవదూతలు ఒక నిచ్చెనమైన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఒక కళ్ళ కన్నాడు. ఆ స్థలము ఏమంటున్నాడు? ఇది పరిశుద్ధ స్థలమే కానీ వేరొకటి కాదు. అందుకనే ఆ స్థలం బేతేలు అనబడింది. బేతేలు అనగా దేవుని సన్నిధి. బేతేలు అనగా దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధిలో దర్శనం ఉంటుంది. దేవుడి సన్నిధిలో దర్శనం ఉండిద్ది. ఈ రోజున యాకోబు ఒక దర్శనము చూశాడు దేవుడి సన్నిధిలో. మరి ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు. దర్శనాల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా దేవుడిని వెంబడిస్తున్నాడు. మరి ఆయన పిలుపుకు లోబడుతున్నావా? ఆయన దర్శనానికి లోబడుతున్నావా? ఈ రోజున దర్శనానికి లోబడి అంటున్నాడు, వామ్మో ఇది దేవుడి మందిరమే, ఇది వేరొకటి కాదు. ఇక్కడ ఒక సంఘ స్థాపన జరిగించాడు ఆ టైంలోనే, ఆ క్షణమే. మరి ఈ రోజున దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు దర్శనం ద్వారా నేను వెంబడిస్తున్నప్పుడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని యాకోబు గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నేను దర్శిస్తున్నాడు. వాక్యం ద్వారా దేవుడు సూటిగానే మాట్లాడుతున్నాడు నీతో. ఈ రోజున నువ్వు ఆ మాట నాకే అనుకొనగలుగుతున్నావా? ఈ వాక్యము నాకు కాదులే, ఇది వేరొకరికిలే అంటున్నావా? ఈ రోజున నువ్వు ఆ పాపము చేయొద్దు, నువ్వు అతిక్రమం చేయొద్దు అని దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు, నన్ను కాదే అనుకుంటున్నావా? ఈరోజు అనుకుంటున్నావా? ఈ రోజున నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు? ఈ రోజున యాకోబు ఒక దర్శనం చూశాడు. దేవుడి సన్నిధిలో దర్శనం ఉందని కనిపెట్టాడు. దేవుడి సన్నిధిలో దర్శనం ఉండిద్దని తెలుసుకున్నాడు. మరి ఈరోజు నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు అది గ్రహిస్తున్నావా? మరి మోషే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నిర్గమకాండము 33:14. 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసాననగా మోషే
నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకము. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు మోషే? నీ సన్నిధి నాకు తోడు రాంది మేమిక్కడ నుండి వెళ్ళమయ్యా, మేము ఒక అడుగు కూడా వెయ్యమయ్యా. ఈరోజు నువ్వు చెప్తున్నావా, అయ్యా నీ సన్నిధి నాకు తోడు రాంది నేను ఏ వ్యాపారం మొదలు పెట్టనయ్యా, నీ సన్నిధి నాకు తోడు రాంది నేను ఏ ఊరు వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాకు తోడు రాంది నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నీ సన్నిధిని నాకు కావాలయ్యా అని ఏ రోజైనా అడిగావా? నీ సన్నిధి నాకు తోడులంది నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళను, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని ఏ రోజైనా నీ ప్రాంతంలో ఆ మాట జ్ఞాపకం చేసుకున్నావా? నీ సన్నిధి నాకు తోడు కావాలి, నేను లేకపోతే వెళ్ళను అని మోషే అంటున్నాడు. ఈ రోజున నువ్వు ఎప్పుడైనా ఆ మాట అన్నావా, అడిగావా? ప్రయాణంలో వెళ్తున్నారు, తిరిగి వస్తారని గ్యారంటీ కాని లోకము మనం బ్రతుకుతుంది. మరి ఈ రోజున ప్రయాణంలో వెళ్తున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుంచయ్యా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుంచు. మనం ఏదైనా ప్రయత్నం జాబ్లో అప్లై చేస్తుంటే నీ సన్నిధి నాకు తోడుంచయ్యా, వ్యాపారం మొదలు పెడుతుంటే నీ సన్నిధి నాకు తోడుంచయ్యా, జాబ్ చేస్తుంటే నీ సన్నిధి నాకు తోడు, ఎగ్జామ్ రాస్తుంటే నీ సన్నిధి నాకు తోడుంచు. ఏ రోజైనా మాట అడిగావా? మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి తోడు రాంది మేము ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యం, నీ సన్నిధి తోడురా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యం. ప్రార్థన చేసుకునేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఒకే ఒక్క మాట అంటారు, నీ సన్నిధి తోడు రండి, మేము ఏం చేసినా అదంతా ఉపయోగకరం కాదు, ప్రయోజనం ఉండదు. మేము ఏం మొదలు పెట్టినా అది ప్రయోజనం ఉండదు, ఏ ప్రాంతంలో పెట్టినా మీటింగ్స్ ప్రయోజనం ఉండదు. నీ సన్నిధి నాకు తోడు కావాలయ్యా, నీ సన్నిధి నువ్వు నా ఎంపటి రావాలయ్యా, నేను మొదలు పెడతా. నువ్వు ప్రార్థన చేసి ఇంతవరకు ఆ ప్రార్థన చేయలేదేమో, అందరు ప్రాముఖ్యం జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, జాబ్ వెళ్తున్నా, అప్లై చేస్తున్నా, పంట పొలాలు వేస్తున్నా, వ్యాపారం నూతనంగా మొదలు పెడుతున్నా, ప్రయాణాల్లో దూర ప్రాంతాలు వెళ్తున్నా, ఒక్క మాట అడగండి, తర్వాత విజయం మీకే. దేవుడు సన్నిధి, నీ సన్నిధి నాకు తోడురాంది నేను వెళ్ళనయ్యా అని ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రయత్నం మొదలు పెడుతున్నా అడుగు దేవుడి సన్నిధిని. వాళ్ళు ఏం చూశారు తర్వాత? వాళ్ళు ఏం చూశారు? నీకు కటాక్షం కలిగిందని దేని వలన? నీవు మాతో వచ్చి వలనే కాదా? అట్లా మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ఆయనతో చూపించాలమ్మా. అక్కడ ఏమనుంది? నీ సన్నిధి మీరు రాని, నువ్వు తోడు రాని మేము వెళ్ళాం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదంగా మార్చబడాలంటే, నువ్వు ఎక్కడైతే అక్కడ దీవెనకరంగా పొందాలంటే ఆయన సన్నిధి తోడు రాని మనం ఏమి చేసినా వ్యర్థమే. ఈ రోజున నీ యొక్క ప్రార్థనలో ఆయన సన్నిధి ఏముంది? ఆయన సన్నిధిలో ఏముంది? దర్శనం ఉంది. ఆయన సన్నిధి తోడురంది నేను వెళ్ళనంటున్నాడు మోషే. మరి నీ సన్నిధి నేను ఎప్పుడు ఉంటానయ్యా అంటున్నాడు కోరహు కుమారుడు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసి వేయొద్దయ్యా, నీ సన్నిధిలో నేను నిలవాలయ్యా, నీ సన్నిధిలో నేను గడపాలయ్యా అంటున్నాడు మోషే. మరి ఈ రోజున నువ్వేమంటున్నావు? ఈ రోజున పంట పొలాలు వేసామండి, ప్రార్థన లేదు, ప్రేయర్ ఆయిల్ లేదు, వాటర్ ప్రేయర్ చేయించుకోవడం లేదు, ఏమీ లేదు. వేసిన తర్వాత నష్టం వచ్చింది, ఏం చేస్తారు? నిజంగా దేవుడు ఉంటే నా పంట పొలం ఇలా అయిద్దా? నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ గతికి పట్టిద్దా? నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ స్థితి వచ్చిద్దా? నిజంగా దేవుడు ఉంటే మాకు ఇలా అప్పులు అవుతాయా? వాళ్ళు ఏం చేశారు? అక్కడ ముందు ఏం చేశారు? ప్రార్థన చేశారా? ప్రార్థన చేయకుండా మొదలు పెట్టారు కాబట్టి
విజయం చూడలేకపోయారు. నీకు ఈ రోజున విజయం కావాలా? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం నీదవ్వాలి? ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ కుటుంబాల ఆశీర్వాదం పొందాలి? ఎంతమందికి కావాలి? అయితే అడుగు. నీ సన్నిధి తోడులేంది నేను ఒక్క అడుగు కూడా వేయనయ్యా. నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిని నా ముఖముతో నేను చూడాలి అని మోషే అడిగినట్లుగా నువ్వు ఈరోజు అడుగు. ఆ రోజున దర్శనము చూశాడు యాకోబు. నిజముగా ఇది దేవుడి సన్నిధి, నిజముగా ఇది పరిశుద్ధ ఆత్మ సన్నిధి, ఆయన ఇక్కడ ఉన్నాడు అని బేతేలు అనగా దేవుడి సన్నిధి అని ఒక దర్శనం చూశాడు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటున్నావా? ఆయన సన్నిధిలో గడపాలని అనుకుంటున్నావా? ఆయన సన్నిధిలో నేను ఉండాలి అడిగారు. దేవుడు ఏమంటున్నాడు? ఒక్క రోజా, 2 రోజుల, 3 రోజుల కాదండి, నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని అడగాలంట. మనం అడగాలంట ప్రాంతంలో. దేవుడు అంటున్నాడు మరి ఈ రోజున నిత్యము నేను సీరియల్ చూడాలయ్యా, నిత్యము షాపింగ్లు చేయాలయ్యా, నిత్యము బాగా తినాలయ్యా, నిత్యము మంచి బట్టలు వేసుకోవాలయ్యా అనుకుంటున్నాం లోకానుసారంగా. కానీ నిత్యము నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, నీ సన్నిధిలో నేను గడపాలయ్యా. ఒక్క క్షణము కాదు, ప్రతి క్షణము నీ ధ్యాసే నాలో ఉండాలి, నీ ఆశే నాలో ఉండాలి. ప్రతి క్షణము నిన్ను నేను అనుభవించాలి. దేవుడు పరిశుద్ధ ఆత్మ మనం అనుభవించే వారిలాగా ఉండగలగాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగి జీవించగలగాలి. దేవుడి సన్నిధిలో ముందుగా ఏముంది? పరిశుద్ధత. దేవుడి సన్నిధిలో పవిత్రత. ఆయన సన్నిధిలో దర్శనం ఉంది. దేవుడి సన్నిధిలో దర్శనం ఉంది. చూశాడు యాకోబు. మోషే అంటున్నాడు నీ సన్నిధి రాంది నేను ఒక్క అడుగు కూడా వెయ్యను. ఈ రోజున ఒక్క అడుగు వేసినా కానీ మనం దేవుడు తోడు లేకుండా అదంతా వ్యర్థమే, అదంతా మనకు ఉపయోగపడేది కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు నిత్యము నీ సన్నిధి అనుభవించే కృప మాకు దయచే, నిత్యం నీ సన్నిధి నాకు తోడొచ్చు కృప నాకు దయచే అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. 3వ మాట చెప్పి ముగిస్తానని చూడండి ఒకసారి. అక్కడ దేవుడి సన్నిధిలో ఏముంది? కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 16:11. కీర్తన గ్రంథము 16:11 చదవాలి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఆయన సన్నిధిలో ఏముంది? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలినయ్యా, నీ బ్రతుకాలినయ్యా, నేనుండాలినయ్యా, నీ బ్రతుకాలినయ్యా. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. అదే ఒక కామెడీ షో చూస్తే ఒక 5 నిమిషాలేమో సంతోషంగా నవ్వుకుంటామేమో, ఒక 10 నిమిషాలు నవ్వుకుంటామేమో. ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే పార్టీ జరిగేంత వరకు సంతోషంగా ఉంటాం. అదే నీకు సంపూర్ణ సంతోషం నీ జీవితంలో రావాలి, నీ జీవితంలో అనుభవించాలంటే నువ్వు దేవుడి సన్నిధికి రా. ఆయన సన్నిధిలోనే ఉంది సంపూర్ణ సంతోషం. ఆ సంతోషం నీ నుంచి ఎవ్వరూ తీసివేయలేరు.
ఆ సంతోషం నువ్వు అనుభవిస్తున్నావు, నీ నుంచి ఎవ్వరు లాక్కోలేరు. ఆ సంతోషం నీకు ఈ రోజున కోల్పోయావేమో, నీ జీవితంలో ఆనందం కోల్పోయావేమో, నీ జీవితంలో కన్నీళ్ళే మిగిలినయేమో, ఈ రోజున బాధగానే ఉందేమో నీ హృదయం అంతా. ఎప్పుడు ఏడుస్తావేమో, ఎప్పుడు నిట్టూర్పేమో, ఎప్పుడు అపజయమేమో, ఎప్పుడు నీ జీవితం విజయం లేదేమో. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. రా ఆయన దగ్గరికి. నువ్వు ఏది కోల్పోయావో మరలా రెండంతలుగా నీకు తిరిగిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావు, ఏ సంతోషం అయితే కోల్పోయావో, అది నీ భర్త వల్ల కోల్పోయావా సంతోషం? రోజు తాగొస్తున్నాడు, ఇంటి ముందు గొడవలు చేస్తున్నాడు. ఒకప్పుడు బాగున్నాడు, ఇప్పుడు నా భర్తకి ఏమైంది, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నీ భర్త వల్ల సంతోషం కోల్పోయావా? ఈ రోజున నీ భర్త వల్ల సంతోషం కోల్పోయావా? నా కుమారుడు కోసమే కదా ఇంతగా కష్టపడుతుంది, వాడు బాగుంటే చూడాలనే కదా నా ఆశ. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు ఈ విధముగా లోకానుసారంగా జీవిస్తున్నాడు? ఈరోజు నీ కుమారుడు వల్ల ఈ యొక్క సంతోషం కోల్పోయావా? నీ కుమారుడు వల్ల నీ సంతోషం కోల్పోయావా? ఈరోజు నువ్వు ఎవరి వల్ల నీ సంతోషం కోల్పోయావో, ఎవరి వల్ల నీ ఆనందం కోల్పోయావో, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడా. ఈ రోజున యాకోబుని దర్శనం ద్వారా దేవుడు వెంబడించాడు, మాట్లాడాడు. ఈ రోజున సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఏది కోల్పోయావో, నువ్వు ఏది అనుభవించలేకపోతున్నావో, ఎంతగా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఎదిగినా ఆ సంతోషం నాకు రావట్లేదయ్యా, నాకు రావట్లేదు ప్రభువా అని రాత్రంతా ఏడ్చుకుంటున్నావా? రాత్రంతలో బాధపడుతున్నావా? కన్నీళ్ళు ఆగట్లేదా? గుండెలు బరువెక్కిపోయాయా? ఇంకెప్పుడయ్యా నా కుటుంబం అంతా సంతోషంగా గడిపేది? ఎప్పుడయ్యా కుటుంబం అంతా కలిసి భోజనం చేసేది? ఎప్పుడు అప్పులే, ఎప్పుడు అనారోగ్యమే, ఎప్పుడు బాధలే, దుఃఖమే, నిట్టూర్పే, వేదనే మా యొక్క జీవితం అనుకుంటున్నావా? ఈ రోజున అనుకుంటున్నావా? ఒకరు తగ్గాక ఇంకొకరు. సరే అప్పులు తీరిని అంటే పిల్లలు లేని కొరత, సరే పిల్లలు పుట్టారంటే భర్త తాగడం, బిడ్డలు ఎదుగుతున్నారంటే బిడ్డలకు జాబు రాదు, ఆ సమస్య ఈ సమస్య, ఒకటి తగ్గిపోయిందయ్యా ఇంకొకటి మొదలవుతుందయ్యా. సంతోషం కరువైపోయిందయ్యా, ఆనందం కరువైపోయింది, చివరికి కన్నీళ్ళే మిగిలినవి అని బాధపడుతున్నావు ప్రియబిడ్డ. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈ రోజున. ఒకటి గట్టెక్కామనుకునే లోపులోనే ఇంకొకటి ఇంకొక సమస్య ఎదురు చూస్తుంది. ప్రార్థన పరులకి ఆశీర్వాదం ఎదురు చూస్తుంది అంటారు, కానీ ఈ రోజున నీకు సమస్యలు ఎదురు చూస్తున్నాయి అని బాధపడుతున్నావా? ఆ యొక్క శ్రమలు 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 ఎదురు చూస్తున్నాయి అని బాధపడుతున్నావు ఈ రోజున. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సంతోషం తుదికి వ్యసనం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, కానీ ఈ రోజున సమస్యల్లోనే నేను మిగిలిపోయా, సమస్యల్లోనే నేను జీవిస్తున్నా. ఈ సమస్యలు 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 శ్రమలు వద్దు, శోధనలు, వీటి నుంచి నేను బయటపడేది ఎలా? నా జీవితంలో నేను సంతోషంగా జీవించేది ఎలా అంటే, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, నువ్వు దేవుడి సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధి అనుభవించు. నీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది, నీ కుటుంబంలో దేవుడు ఆనందంతో నింపుతాడు. ఈ రోజున సహోదరి కళ్యాణి గారు ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాల నుంచి కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు, బాధ, దుఃఖం, ఎక్కడికి వెళ్ళినా ఆ నిందలు, అవమానాలు, ఎవరికి చెప్పలేని బాధ, భయంకరం. ఇన్ని సంవత్సరాలైంది, అన్ని హాస్పిటల్ చూపించుకుంటున్నారు, ఇంకా పిల్లలు పుట్టలేదేంది? పిల్లలు ఎందుకు కన్నట్లే, మీరు ఎందుకు కలగట్లా అని యొక్క బాధ, వేదన, కన్నీళ్లు మిగిలి దేవుడి సన్నిధికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కొండపైనకి వెళ్ళిందా? అంతా తిరిగి 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 విసారిపోయి, నీవు తప్ప నాకు ఎవరు లేరని దేవుడి సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేసింది. ఈ రోజున ఆనందం అనుభవిస్తుంది,
సంతోషాన్ని అనుభవిస్తుంది. ఎక్కడా? దేవుడి సన్నిధిలో. యుద్ధము జరుగుతున్నప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? మిద్దె మీద ఉన్నాడు, పాపములో దిగిపోయాడు. గుడారములో ఉంటే దేవుడి సన్నిధిని అనుభవిస్తే మనకు శ్రమలు కూడా తొలగించబడతాయి. అన్న ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసిందండి? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసింది? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. ఏమని? ఒక్క మగబిడ్డయా, ఒక్క మగబిడ్డ, ఒక్క మగబిడ్డ ఇస్తే చాలయ్యా, నాకు ఇంకేమొద్దయ్యా అని చెప్పేసి తనకున్న బాధంతా ఏ విధంగా దుఃఖాక్రాంతురాల్లాగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఒక్క మగ బిడ్డనే కాదండి, బోనస్గా మళ్ళీ ఇచ్చా. ఆ ఒక్క మగ బిడ్డని సమర్పించింది. భర్త అంటున్నాడు, లేక లేక పుడితే కుమారుడిని దేవుడికి ఇస్తారంటారు. ఇచ్చింది ఎవరండి? అందుకే ఆయనకి ఇచ్చేసారు. యథార్థత. ఈ రోజున నీకుందా? మిగిలిన అని బాధపడుతున్నావా? సంతోషం లేదని బాధపడుతున్నావా? ఎప్పుడు దుఃఖమేనని బాధపడుతున్నావా? ఒకరి తర్వాత ఒక సమస్య మెట్టెక్కుతుందే కానీ శ్రమలు, ఆశీర్వాదం అని మెట్టు తగ్గుతుందయ్యా, శ్రమలనే మెట్టెక్కుతుందయ్యా. బాధపడుతున్నావు ఈ రోజున? దిగులు చెందుతున్నావా? ఎప్పుడు నా జీవితంలో సంతోషం, ఎప్పుడు నా జీవితంలో ఆనందం అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఓన్లీ శుక్రవారం, ఒక ఆదివారం, ఒక క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కాదమ్మా, నిత్యము నీ సన్నిధిని అనుభవించాలి. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే అలా క్రియల్లో చూపిస్తావో, అప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తావు. ఇంకొక మాట ఉంది చూడండి ఒకసారి, ఎఫెసీ 5:18. ఎఫెసీ రాసిన పత్రిక 5:18 వచ్చిన చదవాలి. 5:18 మరియు మద్యముతో చదవాలి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దురాపము కలదు, అయితే ఆత్మపూరులై ఉండుడి. చాలమ్మా. అక్కడ ఏమనుంది? తాగుబోతులతో సహవాసం చేస్తే మనల్ని ఏమంటారు? మరి బార్ షాపులో కూర్చుంటే మనకేం కలిగిద్ది? ఇది కలిగిద్ది. అక్కడ చుట్టూ చూసిన వాళ్ళందరూ వీళ్ళు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళి నడుస్తారు? నడవగలుగుతారా అసలు? చూపు ఉన్న వాళ్ళు గుడ్డివాడు నడిస్తే చూపు చూపుతారు. గుడ్డివాడే నడవగలుగుతారా? వెళ్ళి పడిపోతారు గుంట. మరి ఈ రోజున ఆ మద్యము తాగే వాళ్ళతో ప్రవర్తించగా ఆత్మపూరుడై ఉండండి. ఎలా ఉండాలి? మనం ఆత్మానుసారంగా జీవించే వారిలాగా ఉండాలి, ఆత్మానుసారంగా జీవించగలగాలి. అంతేకాని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఒక రకంగా, దేవుడి సన్నిధి విడిచాక ఒక రకంగా మనం జీవించకూడదు. దేవుడి సన్నిధిలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఈవంత భక్తి పంతురాలు, ఈవంత భక్తి పరుడు వలె జీవిస్తున్నాం. అది ఒక పాస్టర్ గారు చూడొచ్చు, నీతో ఉన్న సంఘస్థులు చూడొచ్చు. కానీ నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ యొక్క నిజ జీవితం ఏంటో ఆకాశంలో చూచిన దేవుడికి అంతా తెలుసు. ఆయనకి మరుగైన స్థలం ఏదీ లేదు ఈ లోకం, ఏదీ లేదు. ఈ రోజున పవిత్రత కలిగి పరిశుద్ధంగా బలలో చేస్తున్నావు, సాయంత్రానికే బార్ షాప్లో వెళ్ళి కూర్చుంటున్నావు, సాయంత్రానికే పేకాట ఆడుతున్నావు, సాయంత్రానికే పాపము చేస్తున్నావు. అది ఆయన అంటున్నాడు, ఈ రోజుకైనా మీరు ఇప్పటికైనా ఆత్మానుసారంగా జీవించండి. ఇప్పటికైనా విడిచిపెట్టు. ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంది, ఆయన సన్నిధిలో పవిత్రత ఉంది, ఆయన సన్నిధిలో దర్శనం ఉంది, ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలోనే ఆత్మ ఉంది. దేవుడికి ఆత్మని మనం అనుభవించగలగాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టనివి హృదయంలో ఉంచుకుంటే ఏమన్నా మనకి ప్రయోజనమా? దేవుడు ఇంతగా సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క మాటలు విడిచిపెడుతున్నావే?
పెట్టాల్సిన పాపముని హృదయంలో ఉంచుకుంటున్నావు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు వాటిని విడిచిపెట్టి మత్తులై ఉండకుండా, మద్యపానస్తులుగా మనం ఉండకుండా వాళ్ళతో సహవాసం చేస్తే, మొన్న వారం చెప్పుకున్నాం ఏమని, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే మనం మంచివారమే, మనం యథార్థవంతులమే, మనం ప్రార్థన పరురాలమే. కానీ వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు పాపము చేసేవాళ్ళు, అన్ని ఏషాలు వాళ్ళలో ఉన్నాయి. కానీ వాళ్ళతో సహవాసం చేస్తే మనం ఏమైపోతాం, వారి వలె మనం మారిపోతాం. వారి వలె మారక మనం చూసి అనేక మంది మారేవారులాగా మనం ఉండగలగాలి. అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి. మనకి మాదిరిగా ఎవరున్నారు? యేసయ్య మనకు మాదిరిగా ఉంటే ఈ లోకంలో అందరికీ మనం మాదిరిగా నిలవగలగాలి. మనల్ని చూసి దేవుడి సన్నిధికి ఆగిపోయే బ్రతుకుల్లాగా మనం ఉండకూడదు. దేవుడి సన్నిధికి ఏమో ఒకప్పుడు ఇలాంటిది, దేవుడి సన్నిధికి వెళ్ళాక ఎంత మారిపోయింది. మనం కూడా చూద్దాం దేవుడి సన్నిధిలో ఏముందో. ఏమని మార్చిన వాడు నన్ను మార్చడని అనేక మంది మనల్ని చూసి నడిచే వారిలాగా ఉండాలి, కానీ మనల్ని చూసి ఆగిపోయే వారిలాగా ఉండకూడదు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? కోరాహు కుమారుడు అంటున్నాడు, నేను నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, నీ సన్నిధిలో నీ ముఖకాంతి నేను చూడాలయ్యా అంటున్నాడు. మరి దావీదు, నీ సన్నిధిలో నన్ను త్రోసి వేయొద్దయ్యా అంటున్నాడు. మరి అందుకు దేవుడు ఏమంటున్నాడు? నిత్యము నేను నీ సన్నిధి వెతకాలయ్యా అంటున్నాడు. మరి ఆయన సన్నిధిలో వెతికితే మనకేం ప్రయోజనం? ఆయన సన్నిధిలో ఏముంది అసలుకి? పరిశుద్ధత, పవిత్రత ఉంది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలుగు. ఆయన సన్నిధిలోని యాకోబు చూశాడు, గొప్ప దర్శనం చూశాడు. నీ సన్నిధిని తోడురాని నేను ఒక్క అడుగు కూడా వేయనన్నాడు మోషే. ఈ రోజున నువ్వు ఏం అనుభవిస్తున్నావు? లోకానుసారంగా ఎంతబడికి లోకంలో తిరిగినా లోకం ఏ విధంగా ఉంటుంది? విశాలముగా ఉంటుంది. దేవుడి సన్నిధి ఇరుకుగా ఉండిద్ది. ఒక్కసారి నువ్వు ఇరుకులోకి ప్రవేశిస్తే దేవుడు విశాలముగా నిన్ను మారుస్తాడు. నువ్వు విశాలతతో వెళ్తే రోజు రోజుకి దినదినముకి బిగిసిపోయింది, ఒత్తేసిద్ది నిన్ను. కానీ ఈ రోజున లోకంలో నువ్వు ఉందామనుకుంటున్నావా? దేవుడి సన్నిధిలో ఉందామనుకుంటున్నావా? నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే 3 మాటలు మీతో పంచుకున్నా. ఈ రోజున పరిశుద్ధత, పవిత్రత, దర్శనం ఉంటుంది, సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆనందం కోసం, ఆ పాపం పోవడం కోసం ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు. కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఓన్లీ ఒక ఆదివారమే కాదండి, గురువారమే కాదండి, నిత్యం ఆయన సన్నిధిలో నిల్చుండే భాగ్యం మాకు ఇవ్వయ్యా అని ప్రార్థించు. ఆ భాగ్యం ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించబడును కాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధిని మనం అనుభవించాలి. ప్రార్థనలో ఉన్నాడు, అందరం మోకాలేద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నీ సన్నిధిలో నిలుచు భాగ్యము మాకు దయచేయ్యా. కోరాహు కుమారుడు అంటున్నాడు, నీ సన్నిధిలోనే నేను ఉండాలి ప్రభా. మొదటి ప్రార్థనకే నేను ఉండాలయ్యా. నీ సన్నిధిలో గడిపే కృప నాకు ఇవ్వు నాయన. నీ సన్నిధి నుంచి నన్ను దూరం చెయ్యొద్దయ్యా. నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దయ్యా. ఒక్కసారి దేవుడు ఆత్మ నువ్వు ఆ పరిశుద్ధ ఆత్మని పోగొట్టుకున్నావంటే, దేవుడు ఒక కృప పోగొట్టుకున్నావంటే, సంసోను పోగొట్టుకున్నాడు, శాపం దిగి వచ్చుకున్నాడు, ప్రాణాలే కోల్పోయాడు. ఈ రోజున దేవుడు ఒక కృప ఇచ్చాడు నీకు. ఆ కృపని పోగొట్టుకో మాకు. దేవుడు ఒక ముఖ కాంతి మేము చూడాలి. ఆయన సన్నిధిలోనే పవిత్రత, పరిశుద్ధత. నువ్వు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. నీ పాపం పోవాలంటే ఆయన దగ్గరికి రా, ఆయనే నీకు విముక్తి కలగ చేస్తాడు. ఆయన రక్తములోనే ఉంది పరిశుద్ధత. నీ సన్నిధి తోడు రాంది నేను ఒక్కడు కూడా వెయ్యనయ్యా అన్నాడు మోషే. నీ రోజున నీ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు గొడవలే. నీ భర్త వల్ల సంతోషం కోల్పోయావా?
నీ కుమారుడి వల్ల సంతోషం కోల్పోయావా? ఈ రోజున నువ్వు ఎవరి వల్ల నీ సంతోషం కోల్పోయావు? అయ్యా, ఆ సంతోషం నాకు మరలా ఇవ్వు ప్రభు. ఆనందం నాకు మరలా ఇవ్వయ్యా. నీతో గడిపే కృప నాకు ఇవ్వయ్యా. నీ ముఖ కాంతి చూసే కృప నాకు దయచేయ్యా. మనం ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించగలగాలి. మత్తులవై ఉండకూడదు, మధ్యాహ్న శక్తితో వాళ్ళతో ప్రవర్తించకూడదు. అడుగుదామా? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఎంత పరిశుద్ధతతో ప్రార్థన చేసినా మరలా అదే జీవితమా, మరలా అదే ఫోన్ కాల్లా, మరలా అదే చాటింగా, మరలా అదే డేటింగా, మరలా అదే పాపమా? ఈ రోజున విడిచిపెట్టు. నేను ఇంకెప్పుడు చేయనయ్యా. నా అతిక్రమములు క్షమించు నాయనా. నేను చేసిన పాపములు క్షమించయ్యా, క్షమించయ్యా. నేను ఎప్పుడు నీ సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రభు, పరిశుద్ధత కలిగి జీవించాలి. పవిత్రత ఆయన సన్నిధిలోనే ఉంది. ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఈ రోజున ఆయన సన్నిధిలోనే ఉంది సంపూర్ణ సంతోషం. ఒక శ్రమ అయిపోయాక ఇంకొక శ్రమలా నాయన. కుమారుడు వివాహం అయిందంటే అప్పుల సమస్య, పిల్లలు లేని కొరతంటే స్వస్థత లేని సమస్యల మీద సమస్యలు తట్టుకోలేకపోతున్నానయ్యా. నన్ను వడ్డేకించు ప్రభు, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. విడిపించు ప్రభు, విడిపించు నాయన. ఈ లోకంలో మేము జీవించకూడదు ప్రభు. ఎప్పుడు నిత్యం నీ సన్నిధి మేము వెతకాలి ప్రభు. నీ సన్నిధిలోనే నిలవాలి ప్రభు. లోకములో పడి లోకానుసారంగా జీవిస్తే మేము నీ కృప పోగొట్టుకుంటామయ్యా. ఆ విధంగా మేము ఉండకూడదయ్యా. దావీదు పాపము చేసిన అంటున్నాడు కదయ్యా, నీ సన్నిధిలో తోసివేయొద్దని. తోసివేయొద్దు ప్రభు. నేను చేసిన అతిక్రమమును బట్టి క్షమించు ప్రభు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేస్తే నేను ఈ భూమి మీద బ్రతకలేనయ్యా. దర్శించువా నా తండ్రి. యేసయ్యా, ఆయన నిన్ను చూస్తున్నాడు. నా దేవుడు సముద్రాలైనా దాటిపోతాడేమో, నీ కన్నీళ్ళు దాటిపోడమ్మా, బాధపడమ్మా. ప్రతి క్షణము నీ సన్నిధిలోనే మేము నిలవాలి ప్రభు. అట్టి కృప మాకు ఇవ్వయ్యా. నీ సన్నిధిలో వాడబడే కృప మాకు ఇవ్వు. నీ సన్నిధిలో నిలిచు భాగ్యం మాకు ఇవ్వయ్యా. ఏ సంతోషంను కోల్పోయావో ఇప్పటికీ ఆ సంతోషం దేవుడు మరలా నీకు ఇద్దామనుకుంటున్నాడు. ఏది కోల్పోయావో దేవుడు నీకు మరలా ఇద్దామనుకుంటున్నాడు. అడుగు, ప్రార్థించు. నీ సన్నిధిలో మేము నిలవాలయ్యా. హృదయపూర్వకంగా అడుగు. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాక్యం ద్వారా మాతోనే మాట్లాడిన దేవుడు ప్రభు, మమ్మల్ని దర్శించిన దేవుడు ప్రభు,
నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభువా. నీ సన్నిధిలో మేము నడవాలి ప్రభువా. నీ ముఖ కాంతి నీ సన్నిధిలో మేము చూడాలయ్యా. అట్టి కృప మాకు ఇవ్వు నాయన. నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని త్రోసివేయొద్దయ్యా. మమ్మల్ని మా యొక్క పరిశుద్ధాత్మని తీసివేయొద్దు ప్రభువా. నీ సన్నిధిలో నిలుచు భాగ్యం మాకు దయచేయ. ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు కదా ప్రభువా. అయ్యా నిత్యము నాయన, ఒక్కరోజు కాదు ప్రభువా, నిత్యము నీతో గడిపే కృప మాకు ఇవ్వయ్యా. నీ సన్నిధిలో నిలుచు భాగ్యము మాకు దయచేయి నాయనా. నీ సన్నిధిలోనే పరిశుద్ధత ఉంది కదయ్యా. నీ సన్నిధిలో పవిత్రత ఉందయ్యా. నీ సన్నిధిలో మేము పరిశుద్ధత కలిగి జీవించే కృప మాకు దయచేయ్యా. నీ సన్నిధి తోడురాదు మేము ఎక్కడికి వెళ్ళాము ప్రభువా. మేము ఏ పని చేసినా నీ సన్నిధి మాకు తోడుంచు నాయనా. మీరు దర్శనం ద్వారా మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. యాకోబు నీ దర్శనము చూశాడు ప్రభువా. నువ్వు దర్శనం ద్వారా మాట్లాడావు ప్రభువా. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. అవునయ్యా, నీ సన్నిధిలోనే ఉందయ్యా సంపూర్ణ సంతోషం. నీ సన్నిధిలోనే ఉందయ్యా ఆనందం ప్రభువా. మా జీవితంలో మా కుటుంబంలో కోల్పోయిన ప్రభువా సంతోషాన్ని మా కుటుంబంలో మరలా మాకు దయచేయండి అయ్యా. మరలా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభువా. మా ప్రియ బిడ్డలు ఏ సమస్యలతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో నాయన, బిడ్డల ప్రార్థన ముందు మీరు లక్ష్యం ఉంచమని అడుగుతున్నానయ్యా. కన్నీటిని దాటిపోడు అంటున్నావు ప్రభువా. ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకున్న సమస్యలు నీ నామములో మీరు తీర్చమని అడుగుతున్నాము నైనా. నీ సన్నిధిలో నిలుచు భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయబడును గాక. నీ నామానికి మాత్రమే మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు నాతోనే ఈరోజు సూటి